సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ కుట్టు మిషన్లో శిక్షణ మరియు ఉచితం కుట్టు మిషన్లో కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ శిక్షణ అనేది పూర్తిగా మీరు అటెండ్ అయ్యి శిక్షణ తరగతులకి నైపుణ్యం సాధించగలిగితే మీకు అది ఉపకారం పడుతుంది. ఎందుకంటే ఈ మిషన్ కోసం కేవలం మిషన్ కోసం అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయినా మీకు నైపుణ్యం లేకపోతే ఆ మిషన్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మీకు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటాం. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా మహిళా దినోత్సవాలు వస్తుంటే ఆ రోజు మైకులు పట్టుకుని స్పీచ్లు ఇచ్చారే తప్ప ఏ రోజైనా మహిళలకి ఓ శిక్షణ ఇద్దాం, వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం అనే చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ ఎవరన్నా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో మీరు చూసారా? వాడికి చిత్తశుద్ధి ఉండదు, పాలించే అవగాహన కూడా ఉండదు. ఈరోజు ముఖ్యంగా 1500 1000 నుంచి 2000 మధ్యలో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడమే కాక అందరికీ ఒక సర్టిఫికేట్తో పాటు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో నైపుణ్యం సాధించవలసిందిగా నా విజ్ఞప్తి. వెంటనే మీకు ఉపాధి ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఎక్కువ మనకి ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎం కాలేజ్ ఉంది. విఎస్ఎం కాలేజీలోనే ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఏ బట్టలు కొనుక్కున్నా సరే అక్కడ ఒక మనిషిని పెట్టి అక్కడ పిల్లలు ఏదైతే బట్టలు కొనుక్కున్నప్పుడు టైలరింగ్ చేయించుకుంటారో అక్కడ అన్ని కూడా అక్కడ తీసుకునేలాగా యాజమాన్యంతో మాట్లాడి అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి, అలాగే జిల్లాలో ఉన్న ప్రముఖ కళాశాలన్నింటిలో కూడా పెట్టే కార్యక్రమం, అలాగే మీ అందరికీ ఒక చోట చేర్చి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఆలోచిస్తా ఉన్నాను. మా చెల్లెలు బెంగళూరులో బీటెక్ చేస్తా ఉన్న అమ్మాయిని ఐబిఎంలో చేస్తూ ఉంది. ఆవిడ మానిపించి ఇక్కడికి వచ్చి అలాగే మన ఒక రాబోయే 10 రోజుల్లో బ్యూటీ పార్లర్ కోర్సు అట్ ద సేమ్ టైం ఎంబ్రాయిడింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. మీకు ఎవరైతే వితంతువులు ఉన్నారో 40 సంవత్సరాల లోపు భర్తలు పోగొట్టుకుని చిన్న పిల్లలతో ఉపాధి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ ఫ్రీగా నేర్పిస్తూ వాళ్ళకి రోజుకు 300 ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పిల్లలతో ఉండి ఈ శిక్షణకు హాజరవ్వాలంటే రెక్కాడితే డొక్కాడిని బతుకులు కాబట్టి ఆ 300 ఇస్తే అట్లీస్ట్ గెటిన్ అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు తిండి దొరుకుతుందని ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి పోటీలు నిర్వహించి బాగా స్కిల్ చూపించిన వాళ్ళకి వెంటనే ప్లేస్మెంట్లతో పాటు వాళ్ళకి కూడా ఈ టైలరింగ్తో పాటు ప్లేస్మెంట్లు ఇవ్వాలని, ఎంబ్రాయిడింగ్ కూడా సుమారు ఒక 500 మంది ఎంబ్రాయిడింగ్ కాదు బ్యూటీ పార్లర్ కూడా ఆ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. మనం చెప్పినట్టు ఆల్రెడీ 120 మంది నమోదు చేసుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది శిక్షణ ఇవ్వడానికి ఒక అధికారులు వస్తారు. అలాగే ఒక సైట్ అలాట్ చేసి అందులో అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది నేర్పించి సోలార్ ట్రైనర్స్ ఇచ్చి మీకు ఆ ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఉపాధి కల్పించాలి. సుమారు ఏడాదికి 1,75,000 రాష్ట్రం మీద 1,75,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలకి చెయ్యాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అలాగే ఎన్డీఏ కూటమి కూడా పూర్తిగా ఆడవాళ్ళకి శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఉంది. అలాగే రాబోయే కాలంలో ఒక నెల వ్యవధిలో 10th ఇంటర్ వాళ్ళకి ఇక్కడే విఎస్ఎం కాలేజీలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ నేను గుర్తించింది 10th క్లాస్ ఇంటరే ఉన్నారు.